శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 49వ భాగం 21/7/25 నాటక దీప ప్రకరణం 10వ ప్రకరణం. పరమాత్మా ద్వయానంద పూర్ణః పూర్వే స్వమాయయ స్వయమేవ జగద్భూత్వా ప్రావిశజ్జీవరూపతః. వ్యాఖ్యానం. నత్వా శ్రీ భారతీ తీర్థ విద్యారణ్య మునీశ్వరౌ అర్థౌ నాటకదీపస్య మయా సంక్షిప్య వక్ష్యతే. పూర్వే కల్పాదిలో అద్వయానంద అద్వితీయ ఆనందస్వరూపుడైనటువంటి పూర్ణ పరిపూర్ణుడైనటువంటి పరమాత్మ స్వమాయయ తన మాయచేత్ స్వయమేవ తాని జగత్ ప్రపంచ స్వరూపంగా భూత్వా అయి జీవరూపతః జీవస్వరూపంతో ప్రవేశించి నిర్విశేషం సత్యజ్ఞాన ఆనంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మ అనిర్వచనీయమైన మాయ యొక్క సహాయంతో జగత్తును సృష్టించి ఆ జగత్తులో మాయ వశం చేత తాను జీవుడుగా ప్రవేశించాడు. విష్ణువాద్యుత్తమ దేహేషు ప్రవిష్టో దేవతా భవేత్ మత్స్యాద్యధమ దేహేషు స్థితో భజతి దేవత. విష్ణువాద్యుత్తమ దేహేషు విష్ణువు మొదలుగా గల ఉత్తమ ఉపాధులలో ప్రవేశించిన వాడి దేవత అభవత్ అయ్య. మత్స్యాద్యధమ దేహేషు మనుష్యులు మొదలుగా గల హీన ఉపాధులలో స్థితగా ఉన్నవాడి దేవతను భజతి సేవిస్తున్నాడు, భజిస్తాడు. ఆత్మ ఒక్కడే అయిన ప్రకృష్ట ఉపాధులలో ప్రవేశించి దేవత అవుతాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర అమ్మవారు మొదలై దిక్కృష్ట ఉపాధులలో ప్రవేశించటం చేత ఆ దేవతలని ఉపాసించేవాడైన వాడుగా ఉంటాడు. అనేక జన్మ భజనా స్వవిచారం చికీర్షది విచారేణేన వినస్థాయాం మాయాయాం శిష్యతే స్వయం. అనేక జన్మ భజనాత్ అనేకాలైన జన్మలలో భజించటం వల్ల స్వవిచారేణ తన యొక్క విచారం చేత విచారం ఆత్మవిచారాన్ని చికీర్షతి చేయటానికి పూనుకొన్నాడు, ఇచ్చగించాడంట. విచారేణ ఆత్మవిచారం చేత మాయాయాం మూల అవిద్య వినస్థాయాం నశించింది అవుతుండగా అజ్ఞానం నశించిపోగా స్వయం తాను ఆత్మ శిష్యతే మిగులుతుంది. అనేక జన్మలలో ఈశ్వరారాధన చేయటం చేత ఆత్మ విచారానికి ఒప్పుకోడు. విచారం చేయగా మాయ నశిస్తే ఆత్మస్వరూపంగా తానొక్కడే మిగులుతాడు. అద్వయానందరూపస్య సద్వయత్వంచ దుఃఖిత బంధః ప్రోక్తస్వరూపేణ స్థితిర్ముక్తిరితీరియతే. అద్వయానందరూపస్ రెండవది లేనిదై ఆనందస్వరూపం అయిన పరబ్రహ్మాని అద్వయత్వంచ అద్వితీయత్వాన్ని దుఃఖిత దుఃఖత్వాన్ని బంధః బంధమని ప్రోక్తః చెప్పబడి స్వరూపేణ స్వస్వరూపంతో స్థితః ఉనికి ముక్తిరితి మోక్షమని ఈర్యతే చెప్పబడు. అద్వితీయమైన ఆత్మ
నేను అద్వితీయుడు సద్వితీయుడను. అద్వితీయం రెండవది లేనటువంటి ఆత్మకు నేను సద్వితీయుడు. దుఃఖిని అని అనుకోవటమే బంధం. కనుక ఆత్మకు నేను సద్వితీయుణ్ణి అనుకోవడం, నేను దుఃఖిని, నా బతుకంతా ఏడుపే అని అనుకోవటమే బంధం. అలాంటి భ్రమ లేకుండా స్వస్వరూపంలో ఉండటమే మోక్షం. ఇదే బంధ నివృత్తి. కనుక విరోధం ఇందులో దేనికి లేదు. అవిచారకృతో బంధౌ విచారేణ నివర్తతే. తస్మాజ్జీవ పరాత్మానౌ సర్వదైవ విచారయేత్. అవిచారకృత బ్రహ్మ విచారం చేయకపోవటం వల్ల కలిగినటువంటి బంధముందే అది విచారేణ ఆత్మ విచారం చేత నివర్తతే పోతోంది. తస్మాత్ ఆ కారణం వల్ల పరాత్మానవ జీవ పరమాత్మల సర్వదైవ ఎప్పుడూ కూడా విచారిస్తూనే ఉండాలంటే ఆలోచించాలి. బ్రహ్మ విచారం చేయనందువలన బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఆత్మ విచారణ చేత విచ్ఛేదం అవుతుంది. కనుక జీవాత్మ పరమాత్మ సప్పుడు కూడా వదిలిపెట్టకుండా వాటి గురించి ఆలోచిస్తూ ఉండాలి, అంటే విచారిస్తూ ఉండాలి. అహమిత్యభివంతాయ కర్తాసౌ తస్య సాధనం మనస్తస్య క్రియే అంతర్బహిర్వృత్తి క్రమోత్థితే. యః ఏ చిదాభాస విశిష్ట అహంకార అహమితి దేహాదులలోనే అని అభిమానం కలగ చేస్తోందో అసౌ ఈ అహంకార కర్తృత్వాది ధర్మ విశిష్టుడైన జీవుడు అవుతాడు. సస్య ఆ జీవుడి మనస్ సాధనం ఒక ఉపయోగకరమైన సాధనం కరణమవుతుంది. తస్య ఆ మనస్సుకు క్రమోత్థితే క్రమక్రమంగా పుట్టే అంతర్బహిర్వృత్తి దేహం బయట లోపల ప్రవర్తించేటువంటి వృత్తులు క్రియ వ్యాపారాలు. అహం అంటే నేను అని దేహాదుల మీద అభిమానం కలిగించే అహంకార వృత్తి కర్తృత్వాది ధర్మ విశిష్టుడైన జీవుడు. ఈ జీవుడి మనస్సు సాధకం. ఈ మనస్సు అంతర్బహిర్వృత్తులు పనిచేసేటువంటి క్రియలు. అంతర్ముఖాహమిచ్చేష వృత్తి కర్తారముల్లిఖేత్. అంతర్ముఖేద మిచ్చేష బాహ్యం వస్త్రిదముల్లిఖేత్. అంతర్ముఖ లోపలి వైపు ప్రసరించిన అహమితి నేను అనేటువంటి ఏషా వృత్తి ఈ రకమైన వృత్తి కర్తారం కర్త అయిన జీవుడు ఉల్లిఖేత్ విషయంగా చేసుకోండి. బహిర్ముఖ వెలుపటి వైపు అభిముఖమైన ఇదమితి ఇది అనే ఏషా వృత్తి ఈ ప్రవృత్తి బాహ్యం బయటిదైన వస్తు పదార్థాన్ని ఉల్లిఖేత్ విషయంగా చేసుకొని ఉంటుంది. నేను అనేటువంటి అంతఃకరణ వృత్తిలో జీవుడు కనపడతా. ఇది అనేటువంటి ప్రపంచాభిముఖమైన వృత్తిలో బాహ్య పదార్థం కనపడ. ఇదమో ఏ విశేషా సుగంధరూప సాదయ అసాంకర్యేణ తాన్ విద్యాత్ ఘ్రాణేంద్రియ పంచకం. ఇదమః ఇది అని నిర్దేశింపబడిన పదార్థము యొక్క గంధరూప రసాదయ గంధం వాసన రూపం రసం మొదలైన ఎలాంటి విశేషా భేదాలు
స్యః కలవు తాన్ ఆ ధర్మాలను ఘ్రాణేంద్రియ పంచకమైనట్టుగా అసంకార్యేణ ప్రత్యేకంగా విజ్ఞాత్ తెలుసుకోవాలి. బాహ్య పదార్థాలలో గల శబ్దస్పర్శాది విశేషాలను ఘ్రాణేంద్రియ పంచకం ప్రత్యేకంగా గ్రహిస్తుంది. కర్తారంచ క్రియాం తద్వద్వ్యావృత్త విషయాన స్ఫోరయేదేకయత్నేన యోసౌ సాక్ష్యత్ర చిద్వపుః. కర్తారం కర్తన్ క్రియాంచ వ్యాపారాన్ తద్వత్ ఆ విధంగా వ్యావృత్తి విషయాన పరస్పర భిన్నాలైన శబ్దాది విషయాలను ఏకయత్నేన ఒకే ఒక పూనికతో యహ ఏ పరమాత్మ స్ఫోరయత్ స్ఫురింపచేస్తాడు ప్రకాశింపచేస్తా అసౌ అతడు చిద్విదః చిత్స్వరూపుడై సాక్షి చైతన్యం భవతి. అవు చేసేవాడికి చేసే పనికి శబ్దాది విషయాలను ఒక్కమారుగా అంటే ఒక్కసారిగా చేసేవాడిని చేసే పని శబ్దాది విషయాల అన్నిటినీ ఒకేసారిగా ప్రకాశింపచేసేవాడు సాక్షి చైతన్యం అని పిలవబడతాడు. ఈక్షే శృణోమి జిఘ్రామి స్వాదయామి స్పృశామ్యహం ఇది భాసయతే సర్వం నృత్యశాలాస్తదీపవత్. అహం నేను ఈక్షే చూస్తున్న, శృణోమి వింటున్న, జిఘ్రామి వాసన చూస్తున్న, స్వాదయామి తిన్నది ఆస్వాదిస్తున్న, రుచి చూస్తున్న, స్పృశామి తాకుతున్న, ఇది ఈ విధంగా సర్వం సర్వాన్ని నృత్యశాలాస్తదీపవత్ నాటకశాలలోని దీపంలాగా భాసయతే ప్రకాశింపచేస్తున్న అలాంటి అంతఃసాక్షి ఉన్నాడుగా ఆయన. నేను వింటున్నా, నేను వాసన చూస్తున్నా, రుచి చూస్తున్నా, తాకుతున్నా అని దృష్టి దర్శన దృశ్య లక్షణాలు గల త్రిపుటిని ఒక్కసారిగా నాటకశాలలోని దీపంలాగా అంతా కూడా ప్రకాశింపచేస్తాయి. నృత్యశాలా స్థితో దీపః ప్రభుం సభ్యాంశ్చ కీర్తయన్ నర్తకి దీపయేద విశేషేణ తదా భావేపి దీప్యతే. నృత్యశాలా స్థిత నాటకశాలలో ఉన్న దీపం ప్రభుం రాజును సభ్యులను నర్తకీంచ నాట్యం చేసేటువంటి ఆడవాళ్ళను అవిశేషేణ ఒకే రీతిగా దీపయేత్ ప్రకాశింపచే. తద్ అభావి ఆ ప్రభువు మొదలైన వాళ్ళు లేకపోయిన దీప్యతే తాను ప్రకాశిస్తూనే అక్కడ ఎవరుండని ఉండకపోయి తన ప్రకాశం తను. నాటకశాలలో ఉన్న దీపం ఆ శాలలలో గల అందరినీ సమానంగానే ప్రకాశింపచేస్తుంది. వాళ్ళెవ్వడూ లేకపోయినా తాను ప్రకాశిస్తూనే ఉంటాడు. అహంకారం ధియం సాక్షి విషయానపి భాసయేత్. అహంకారాజ్యభావేది వేపి స్వయం భాత్యేవ పూర్వవత్. సాక్షి అహంకారం ధియం అహంకారం అనే బుద్ధిని విషయాన శబ్దాది విషయాలు భాసయేత్ ప్రకాశింపచేస్త. స్వయం తాను అహంకారాజ్యభావేపి తాను తనది అనే ఆలోచన లేనప్పుడు పూర్వవత్ ఎప్పటిలాగా భాష్యేవా ప్రకాశిస్తూనే ఉంటుంది.
నాటకశాలలోని దీపంలాగా సాక్షి కూడా జాగ్రత్త అవస్థలో తాను తనది అనే బుద్ధి విషయాలనెల్లా భాషింపచేస్తాడని, అది లేన ఎప్పటిలాగానే ప్రకాశిస్తూనే ఉంటాడని. నిరంతర భాసమానే కూటస్థే జ్ఞప్తిరువ్రతః తద్భాసాభాస్యమానేయం బుద్ధినృత్యత్యేకధా. కూటస్థే నిర్వికారుడైన సాక్షి జ్ఞప్తి రూపతః స్వప్రకాశమైన చైతన్య రూపం వల్ల నిరంతర ఎప్పుడు సర్వదా భాసమాని స్మరిస్తుండగా ఇయం బుద్ధి, ఈ బుద్ధి తద్భాస ఆ సాక్షి యొక్క స్వరూప చైతన్యం చేత భాష్యమాని ప్రకాశింపబడుతున్నదవుతుంది. అనేక విధాల నృత్యది నాట్యం కూడా చేస్తుందంటే వికారం పోతుంది. కూటస్థుడు స్వయం ప్రకాశమానుడై ప్రకాశిస్త ఆయన చేత ప్రకాశింపచేయబడిన బుద్ధి అనేక విధాల నాట్యమాడుతో అంటే వికారం చెంది అహంకార ప్రభుసభ్య విషయానర్తకీమతి తావాదిధారిణ్యకాఖ్యాని దీపస్యాక్షభాసక. అహంకార నేను అనేటువంటి అహంకారం అభిమానం చెందే జీవుడు ప్రభు విషయా సభ్యా సభ్యుడు మతి బుద్ధి నర్తకి ఆడేవాడు అక్షాని పంచేంద్రియ ఆరాదిధారి తాళం మధ్యలో వాయింపులు మొదలైన వాటిని వాయించేవాడు సాక్షి జీవుడు. అపభాసక ప్రకాశింపచేసేది దీపక జీవుడు ప్రభు వంటి వాడు. విషయాలు సభ్యులు బుద్ధి ఆటలు ఆడేటువంటి వాడు. ఇంద్రియాలు నాటక అంగాలైన తాళాదుల వంటివి. సాక్షి చైతన్యం వీటినన్నిటినీ ప్రకాశింపచేసే దీపం లాంటివా. మళ్ళా జీవుడు ప్రభువు లాంటివా. విషయాలందరూ సభ్యులు. అలాగే బుద్ధి అనేది ఆట కత్తె ఆడేటువంటి డ్యాన్సర్. ఇంద్రియాలు నాటకానికి భాగాలైన అంగాలైన తాళం మధ్యలో తర్వాత వయోలిన్ మొదలైనట్టు. సాక్షి చైతన్యం వీటన్నిటినీ ప్రకాశింపచేసే దీపం. స్వస్థాన సంస్థితో దీప సర్వతో భాసయేద్యథా స్థిరస్థాయీ తథా సాక్షి బహిరంతః ప్రకాశయేత్. స్వస్థాన సంస్థిత తన స్థానంలో ఉన్న దీపం సర్వతః అంతట యథా ఏ విధంగా భాసయేత్ ప్రకాశింపచేస్తుందో తథా అలాగే స్థిరస్థాయి నిశ్చలమైన సాక్షి బహిరంతః దేహానికి బయట వెలుపల లోపల ప్రకాశింప రంగస్థల దీపం సంస్థానం అందు ఉండే సర్వాన్ని ఎలా ప్రకాశింపచేస్తుందో అదేవిధంగా నిశ్చలుడైన సాక్షి సర్వేంద్రియాలను ప్రకాశింపచేస్తారు. అంతరంతర్విభాగోయం దేహాపేక్షో న సాక్షిని విషయా బాహ్యదేశస్థ దేహస్యాంతరహం కృతి.
అయం ఈ బహిరంతర్భాగ బాహ్య అంతర భేదం దేహాపేక్ష దేహాన్ని బట్టే కలిగింది. సాక్షినిన ఈ భేదం సాక్షికి లేదు, చూసేవాడికి లేదు. ఎందుకంటే విషయాలు బాహ్య దేశస్థ దేహానికి వెలుపల ఉంటాయి. అహంకృతి అహంకారం దేహస్య అంతః దేహం లోపలిగా ఉంటాయి. విషయాలు దేహానికి బాహ్య దేశస్థులు. అహంకారం దేహంలో ఉండే వృత్తి. సాక్షికి దేహ అపేక్ష లేదు. అంటే సాక్షి దేహానికి అంటని దేహ వ్యతిరిక్త పదార్థం అవటం చేత బహిరంతర్విభాగ విషయ చర్చ సాక్షికి గురించి లేదే లేదు. అంతస్థాధి హైవా క్షైర్బహిర్యాది పునః మద అంతస్థాధి సహైవాక్షై బహిర్యాది పునః బాహ్య బుద్ధిస్థ సాచాంచల్య సాక్షిణ్యారోప్యతే వృధా. అంతస్థా దేహంలో బుద్ధి అక్షై ఇంద్రియాల సహా కూడా పునః అనేక సార్లు బహిర్విషయాలపై యాతి పొందుతో. అత అందువల్ బాహ్య బుద్ధిస్థ చాంచల్యం సాక్షికి బయట ఉన్న బుద్ధి చాంచల్యం వృధా నిష్ప్రయోజనంగా సాక్షిలో ఆరోప్యతే అంటే ఆరోపణ చేస్తూ. బుద్ధికి ఇంద్రియాల ద్వారా బాహ్య విషయ గ్రహణంలో కలిగే చంచలత్వం నిష్ప్రయోజనంగా సాక్షిలో ఆరోపింపబడుతున్నదే కాని వాస్తవ జ్ఞానం చేత సాక్షికి చంచలత్వం ఎంత మాత్రం లేదని తెలుసుకోవాలి. గృహాంతరగత స్వల్పో గవాక్షాత్ ఆతపోచల తత్ర హస్తేన చ్యమానేన నృత్యతీవా తపో యథ. గవాక్షాత్ కిటికీలో నుండి గృహ అంతర్గత గృహంలోకి వచ్చిన స్వల్ప కొంచెమైన ఆతప ఎండ అచల నిశ్చలంగా ఉన్నది అయిన తత్ర ఆ ఎండలు హస్తేన చ్యమానేన చేయి కదలింపబడటం అంటే ఒక పురుషుడు తన చేతిని అలా ఇలా ఆడించటం. ఆతప ఎండ యథా ఏ విధంగా నృత్యతీవా కదలుతోందో అలాగే సాక్షి కూడా కదలకపోయినా కదలునట్లుగా తోస్తుంది. ప్రకాశింపచేయబడేటువంటి వస్తువు యొక్క గుణం ప్రకాశించే వస్తువులో ఆరోపించటం మనం అనుభవంలో రోజు చూస్తున్నది. దాని మూలంగా బాహ్య వస్తువులో బుద్ధి యొక్క సంచారం చేత సూచించిన సహజ చాంచల్యం బుద్ధిని ప్రకాశింపచేసి బుద్ధి యొక్క సంచారాన్ని కూడా గుర్తిరి సాక్షిలో ఆరోపింపబడుతోన్నదే కానీ నిజంగా సాక్షి నిశ్చలమైందని చెబుతుంది. ఎలా కిటికీలోంచి గృహంలోకి ప్రవేశిస్తున్న ఎండ నిజంగా కదలిక లేనిదైనా ఆ ఎండలో చెయ్యి కదిలిస్తే ఎండే కదిలినట్లు కనపడుతుందో అలాగే బుద్ధి బాహ్య వస్తువులలో ప్రవేశించిన సాక్షియే చెలిస్తున్నట్లుగా వాస్తవ వ్యతిరిక్తంగా కనపడుతుంది.
నిజస్థానస్థిత సాక్షి బహిరంతర్గమాగమౌ అకుర్వన్ బుద్ధి చాంచల్యాత్ కరోతీవ తథా తథా. నిజస్థావస్థిత స్వస్థానంలో ఉండే సాక్షిభూతుడైన పరమాత్మ బహి బయట అంతః లోపల గమాగమ పోయి రావటం అకుర్వన్ చెయ్యకపోయే బయటికి లోపలికి రాకపోయే బుద్ధి చాంచల్య బుద్ధి యొక్క చంచల స్వభావంచే తథా తథా బుద్ధి యొక్క చాంచల్యాన్ని అనుసరి కరోతీతి చేయిస్తూనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. నిజంగా సాక్షి అయిన పరమాత్మ స్వస్థానంలోనే ఉంటాడు, కదలడు. ఆయనకు ఆగమనాలు లేవు, వెళ్ళటం లేదు, రావటం. ఎందుకంటే గమనాగమనాలు చెయ్యాల్సిన పని ఆయనకేం లేదు, అవసరం. స్వస్థానంలో ఉండే సర్వ ఇంద్రియ క్రియలను గుర్తించేటు సామర్థ్యం ఆ సాక్షికి ఉంది కనుక ఆయన ఆగమన జనిత చాంచల్యం నిజంగా లేదు. కానీ బుద్ధికి బాహ్య వస్తు సంచారం చేత కలిగే గమాగమనములు ఆ సాక్షికి సంబంధించినవే అని అనిపిస్తా. నా బాహ్యోనాంతర సాక్షి బుద్ధే దేశవు హితావుభౌ బుద్ధ్యాద్యశేష సంశాంతౌ ఎత్ర భాత్యప్తి తత్ర సహ. హే ఎందుకంటావా, ఉభౌ రెండైన తౌ పై శ్లోకాల్లో చెప్పిన బాహ్య అంతర్దేశ బుద్ధే బుద్ధి యొక్క దేశం సంచార భూములవుతాయు. తతః అందుచేత సాక్షి పరమాత్ బాహ్య ప్రదేశం కలవాడు న కాడు. అంతరం కలవాడు న కాడు. ఎత్ర ఏ దేశంలో బుద్ధ్యాద్యశేష సంశాంతం బుద్ధి మొదలైన ఇంద్రియాలు కానీ సంచరించవు, ఎక్కడ ఇంద్రియ వ్యాపారం లేదు, ఎక్కడ సహ ఆ పరమాత్ భాతి సహజ ప్రకాశత్వంతో వెలుగొందుతుంటాడు. తత్ర అక్కడ సహ ఆ సాక్షి అస్థి ఉన్న. ఇంద్రియాల యొక్క సాక్షి యొక్క దేశాలు వేరువేరని ఇప్పుడు చెప్తున్నా. బాహ్యంతర్దేశాలు బుద్ధి సంచార స్థానాలు అవటం చేత రెండు ప్రదేశాలు సాక్షి యొక్క దేశాలు ఉండే ప్లేస్ కావు. ఎక్కడ బహిరింద్రియాలు కాదు, అంతరింద్రియాలు కాదు, ప్రవేశించవు, వాటి వ్యాపారం లేదు. అక్కడ స్వయం ప్రకాశమానుడై సాక్షి ఉంటుంది. దేశః కోపి న భాసేత యదిర్తర్హ్యక్ష దేశభాక్ సర్వదేశ ప్రక్లప్స్యైవ సర్వగత్వం నతు స్వతః. దేశః కోపి ఏ దేశంలో న భాసేత అది కుదరదని అంటే ఆ దేశభాక్ దేశ శూన్యతను పొందినవాడు, దేశమే లేనివాడు. అస్తు అగ్గ సర్వదేశ ప్రక్లప్స్యైవ సర్వదేశ కల్పనచేత్ సర్వగత్ సర్వంలో వ్యాపించి ఉండే సర్వగతత్వం శాత్ అవ్వ స్వతస్థు స్వాభావికంగా మక్క సర్వదేశాది కల్పన ఆధారుడైన సాక్షికి అన్యదేశ అపేక్ష లేదు. సాక్షియే సర్వదేశాలకు అధిష్టానుడు కాదు. అతడికి వేరు దేశం ఎందుకు కావాలి? అక్క దేశ అభావంచ సాక్షి
సాధారణంగా చెప్పబడే సర్వగతత్వ సరసాక్షిత్వాల విరోధం కలగవని ఆక్షేపణ చేస్తుండగా సాక్షి సర్వగతత్వం సర్వదేశ కల్పన చేతనే ఏర్పడుతోందని ఆయన అనుకుంటే అన్నీ వస్తాయని చెప్పి అంతర్బహిర్వా సర్వం వా యం దేశం పరికల్పయేత్ బుద్ధిస్తద్దేశక సాక్షి తథా వస్తుషు యోజయేత్ బుద్ధి అంతః లోపలిదైన బహిర్వా వెలుపలిదైన సర్వం వా సమస్తమైన యం ఏ దేశాన్ని పరికల్పయేత్ కల్పిస్తోంది సాక్షి తద్దేశగ ఆ దేశాన్ని పొందినవాడవుతూ తథా అలాగే వస్తువులలో యోజయేత్ ఊహింప బుద్ధి తన సంచార వ్యాపారాలలో ఏ దేశాన్ని కల్పిస్తోందో ఆ దేశాన్ని సాక్షి పొందుతున్నవాడవుతాడు. అలాగే బుద్ధి ఏ వస్తువు మీద ప్రసరిస్తుందో సాక్షి ఆ వస్తువును పొందిన వాడవుతాడు. సాక్షి బుద్ధి యొక్క చాంచల్యాన్ని గమనాలు ఎలా ఆరోపింపబడుతున్నాయో అలాగే బుద్ధి యొక్క దేశ వస్తు పరికల్పనం కూడా సాక్షిలో ఆరోపింపబడుతోంది. కానీ నిజానికి ఈ గుణాలు ఏవి సాక్షికి స్వభావాలు కావు అని సారాంశం. యద్యద్రూపాది కల్ప్యేత్ బుద్ధ్యా తత్తత్ ప్రకాశయత్ యస్య తస్య భవేత్ సాక్షి స్వతో వాగ్యుద్ధగోచర బుద్ధ్యా బుద్ధిచే యజ్యత్ ఏ రూపాదికం కల్పింపబడుతుందో తత్తత్ ఆయా రూపాదికాత్ ప్రకాశింపచేస్తూ తస్య ఆయా ఆకారాలు సాక్షి భవేత్ పరమాత్మ సాక్షి అవుతాక తానైతే వాగ్యుద్ధ గోచర నోటితో మాట్లాడటానికి మనస్సుతో తెలుసుకోవటానికి వీలు లేనివ అంటే వర్ణించటానికి ఆలోచించటానికి అతీతం. బుద్ధి ఏ వస్తువులలో ప్రసరిస్తోందో ఏ ఆకారాలు పొందుతోందో పరమాత్మ ఆ రూపాలను ఆకారాలను ప్రకాశింపచేస్తారు. వాటికి సాక్షిభూతం అవుతారు. అంతేకాని సహజంగా సర్వసాక్షిత్వం పరమాత్మకు లేదు. పరమాత్మ యొక్క నిజరూపం ఏమిటంటే ఆయన అవాంగమానస గోచరుడని చెప్పాలి, కానీ ఇంకొకటి లేదు. కథం తాన్ మృన్మయాగ్రాహ్య ఇది చేన్మైవ గృహ్యత సంశాంతో స్వయమేవ అవశిష్యతే. తాదృక్ అవాంగమానస గోచరుడైనటువంటి ఆ సాక్షి లేక పరమాత్మ మాయా మోక్ష ఇచ్చ గలవాడై మయా నాచేత్ మోక్ష ఇచ్చగల నాచే కథం ఏ విధంగా గ్రాహ్యతి ఇది చేత్ గ్రహింపబడగలగడు అంటే మైవ గృహ్యత గ్రహింపబడకుంటే ఉండుగా. అయితే నాకే నష్టం, వాడికే నష్టం. సర్వగ్రహోపసంశాంతం సత్య సర్వ ప్రపంచాన్ని లయం కలుగుచుండగా స్వయమేవ పరమాత్మయే అవశిష్యతే మిగిలిపోతాడు. పరమాత్మ అవాంగమానస గోచరుడవటం చేత ముముక్షువులకు కూడా గ్రహించటానికి అశక్యుడే అయినప్పటికీ సర్వకాల సర్వావస్థలలో బ్రహ్మ పదార్థ విచారంచే కలిగిన
ద్వైత మిథ్యాత్వ నిశ్చయం రెండు లేదు అని చెప్పేటువంటి నిశ్చయ భావంతో బ్రహ్మేతర పదార్థం మిథ్యాత్వ నిశ్చయ జ్ఞానం చేత బ్రహ్మకు మించి ఇంకొక పదార్థం లేదు అనే నిశ్చితమైన అభిప్రాయం ఉండటం చేత ముముక్షు అన్నీ కూడా పరమాత్మ అయిన తానే శేషిస్తాడు అని గుర్తించు. బ్రహ్మేతర పదార్థాలన్నీ నశించి బ్రహ్మ పదార్థం ఒక్కడే మిగులుతుంది అనస్వరంగా. అది సత్యం. అలాంటి బ్రహ్మం సర్వ ఇంద్రియ క్రియాసాక్షిభూతుడైన తానే అనేటువంటి నిశ్చయం కలిగిన ముముక్షు పరమాత్మే మిగులుతాడు అన్నారు. నత్ర మానాపేక్షాస్తి స్వప్రకాశస్వరూపతః వాగ్దృగ్యుత్పత్త్యపేక్ష చేచ్యుతిం పఠ గురోన్ముఖాత్. స్వప్రకాశస్వరూపతః పరమాత్మ స్వప్రకాశస్వరూపుడై ఉండటం చేత తత్ర ఆ పరమాత్మ విషయమై మానాపేక్షౌ ప్రమాణము యొక్క అవసరం నాస్తి లేదు. వాగ్దృగ్యుత్పత్త్యపేక్షాచే అటువంటి ఉత్పత్తి యొక్క ఇష్టం కనుక ఉంటే గురో సద్గురువుల యొక్క ముఖాలను శృతి వేదాన్ పఠ చదువు. పరమాత్మ యొక్క అపరోక్షత్వాన్ని ఆయన స్వప్రకాశ స్వరూపుడు అవటం ప్రమాణం కావాలంటే అక్కల అనవసరం. స్వప్రకాశ స్వరూపుడు అవటం చేత ప్రమాణం అవసరమని వ్యుత్పత్తికైన ప్రమాణం అక్కర్లేదని అంటావా? నువ్వు గురుల దగ్గర శుశ్రూషతో పఠించే అలాంటి ప్రమాణం ఏమిటో నీకు తెలుసు. యది సర్వగ్రహత్యాగు శక్యస్తర్హిది ధియం వ్రజ శరణం తదధీనో బహి వ్యాసో ను అనుభూయత. ఇది శ్రీ విద్యారణ్యకృతం వేదాంత పంచదశ్యాం నాటకదీప్త సమాప్తః. ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ భారతీతీర్థ విద్యారణ్య మునివర్య కింకరేణ రామకృష్ణాఖ్య విదుష నిరంతరం తాత్పర్య బోధిని నామకం నాటకదీప వ్యాఖ్యా సమాప్తం. సర్వగ్రహత్యాగ సర్వప్రాపంచిక వ్యవహారత్యాగం అశక్యో యది శక్యం కాకపోతే తర్హి అలా అయిన ధియం బుద్ధిని శరణం రక్షించమని వ్రజా అంటే ప్రార్థించు. ప్రజ కాదు వ్రజ ప్రార్థించు. తదధీత తత్ ఆ బుద్ధి అధీనః అధీనుడైన ఏషః ఆ పరమాత్ అంతః దేహాల్లోపల బహిర్వా దేహం బయట అనుభూయత అనుభవింపబడుగా. ప్రాపంచిక వ్యవహారాన్ని వదలటానికి నీకు శక్తి లేకపోతే బుద్ధికి లోనై బుద్ధి చేత దేహం లోపల బయట కాని ఏ రూపాధికం కల్పింపబడుతుందో ఆ రూపాధికాని సాక్షివై ఆ పరమాత్మను అనుభవించు. మళ్ళా ప్రాపంచిక వ్యవహారాన్ని వదలటానికి నీకు శక్తి లేకపోతే నీ బుద్ధికి లోనై బుద్ధి చేత దేహం లోపల కాని బయటగా ఏ రూపాధికాలు కల్పింపబడుతాయో ఆ రూపాధికానికి సాక్షివై ఆ పరమాత్మను అనుభవించు. ఇది విద్యారణ్యకృతమై పంచదశిలో నాటక దీపమనే దశమ ప్రకరణం. పై శ్లోకంలో బుద్ధి యొక్క గుణాలు, వ్యాపారం, సాక్షి,
శక్తి ఆరోపిస్తోంది, కానీ నిజంగా అవి సాక్షికి సహజాలుగా అని చెప్పబడి బుద్ధి యొక్క సాక్షి యొక్క గుణాలు వ్యాపారాలు వేర్వేరు అని నిరూపించటంచే సాక్షిభూతుడైన పరమాత్మ బుద్ధి కంటే వేరైన వాడు అని గుర్తించమని చెప్పింది దశమ ప్రకరణం, నాటక దీప ప్రకరణం. ఇప్పుడు రేపు 11వది ఏకాదశ ప్రకరణం యోగానంద ప్రకరణాన్ని మనం ప్రారంభిస్తాం.